ఓవైపు భారత్తో జల వివాదం ఉండనే ఉంది. మన పొరుగు దేశం పాకిస్తాన్కు అది చాలదు అన్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్తో కూడా పెట్టుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంది. ఇప్పుడు తాలిబాన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పాక్ గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు ప్రవహించే కీలకమైన కునార్ నదిపై భారీ డ్యాంను నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్యాం నిర్మాణ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ మౌల్వీ ఇబతుల్లా అఖుండ్జాదా జల ఇంధన మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఇరు దేశాల మధ్య ఇటీవలే జరిగిన భీకర సరిహద్దు ఘర్షణలో వందలాది మంది మరణించిన కొన్ని వారాలకే ఆఫ్ఘనిస్తాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు పాక్కి దిక్కుతోచట్లేదు. ఆఫ్ఘాన్ జల ఇంధన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. విదేశీ సంస్థల కోసం ఎదురు చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచార శాఖ ఉప మంత్రి మొహజర్ ఫరాహీ నిర్ణయం చేయడంతో అటు భారత్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి నీటి సరఫరాను పరిమితం చేసే వంతు ఆఫ్ఘనిస్తాన్కు వచ్చినట్లు అయింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల్లో పుట్టే 480 కిలోమీటర్ల పొడవైన కునార్ నది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోకి ప్రవేశించి కాబూల్ నదిలో కలుస్తుంది. పాకిస్తాన్లో దీనిని చిత్రాల్ నది అని పిలుస్తారు. కాబూల్ నది ఆఫ్ఘాన్ పాక్ మధ్య ప్రవహించే అతిపెద్ద నది. ఇది చివరికి అటోక్ వద్ద సింధు నదిలో కలుస్తుంది. కునార్ నదిపై డ్యాం నిర్మిస్తే దాని ప్రభావం కాబూల్ నదిపై, ఆ తర్వాత సింధు నదిపై పడుతుంది. దీంతో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటు పంజాబ్ ప్రావిన్స్లో కూడా తాగునీరు, సాగునీటి అవసరాలకు తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. 2021లో అధికారం వచ్చినప్పటి నుంచి తాలిబాన్లు జల సార్వభౌమత్వంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంధన ఉత్పత్తి, సాగునీటి కోసం పొరుగు దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య నీటి పంపకాలపై ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. ఆఫ్ఘాన్ ఏకపక్ష నిర్ణయాలు ప్రాంతీయంగా తీవ్ర నీటి సంక్షోభానికి దారితీయవచ్చని పాకిస్తాన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జల విద్యుత్ ప్రాజెక్టులో డ్యాంల నిర్మాణంపై సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే భారత్ సహాయంతో నిర్మించిన సల్మా డ్యాం, త్వరలో చేపట్టబోయే షహతూత్ డ్యాం ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం. ఒకవైపు భారత్తో జల వనరుల అభివృద్ధికి సహకారం కోరుతూనే మరోవైపు పాకిస్తాన్కు నీటిని నియంత్రించాలని తాలిబాన్లు నిర్ణయించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.